జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని యావత్ దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని చాలా తీవ్రంగా పరిగణించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ప్రధానంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దు మధ్య గల వాఘా బార్డర్ గేట్లని మూసివేసి ఇక నుంచి పాక్ నుంచి ఎవరినీ దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా భారత్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులందరూ వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలి. భారత్లోని పాక్ దౌత్య కార్యాలయంలో పాక్ అధికారులు, పాక్ సైనిక సిబ్బంది అవాంఛిత వ్యక్తులుగా ప్రకటన. వారి సంఖ్యని తక్షణం 55 నుంచి 30కి తగ్గించి మిగిలిన 25 మంది వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశం. భారత్ పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయాలని నిర్ణయించారు. ఇవి కేంద్ర ప్రభుత్వం మీడియాకు తెలియజేసిన వివరాలు కాగా మరికొన్ని నిర్ణయాలు గోప్యంగా ఉంచుండొచ్చు. వాటిలో పాకిస్తాన్పై మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేయటం ఒకటని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని కేంద్రం ధృవీకరించలేదు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఆ ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వారి వెనుక సూత్రధారులను కూడా తగిన విధంగా బుద్ధి చెప్పబోతున్నాం. అందుకు వారు సిద్ధంగా ఉండాలి అని తీవ్రంగా హెచ్చరించారు. ఎప్పుడు దేశంలో పాక్ ఉగ్రవాదులు దాడులు చేసినా దేశ ప్రజలు, కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల స్పందన ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కానీ ఈ సందర్భంగా కొన్ని చేదు వాస్తవాలు చెప్పుకోక తప్పదు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో నిఘా, భద్రత కట్టుదిట్టం చేయడం వలన ఉగ్ర దాడులు గణనీయంగా తగ్గాయి. కానీ మొన్న జరిగిన దాడి నిఘా వైఫల్యం, కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే భావించొచ్చు. కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్థలు, భద్రతా దళాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన దేశంలోనే పలు రాజకీయ పార్టీలు, వాటి నేతలు పాక్ పాలకులతో, వేర్పాటువాదులతో సానుకూలంగా వ్యవహరిస్తున్నందుకే ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటాయి. పార్లమెంటుపై దాడి కేసు, 26/11 ముంబై ఉగ్రదాడుల కేసు, గోకుల్ చాట్ దాడి కేసులో పట్టుబడిన దోషులు 10 నుంచి 20 ఏళ్ల పాటు న్యాయ పోరాటాలు ఎలా చేయగలుగుతున్నారు అని ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ తాజా ఉగ్రదాడి పట్ల యావత్ దేశ ప్రజలు తీవ్ర భావోద్వేగానికి లోనై ప్రతీకార చర్యలు తీసుకోగలుగుతున్నారని గట్టిగా కోరుతున్నారు. కనుక కేంద్రం కూడా అందుకు అనుగుణంగానే స్పందించిందని చెప్పొచ్చు. కానీ ఇటువంటి చర్యలతో దేశ ప్రజల భావోద్వేగాలు చల్లార్చవచ్చేమో కానీ పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులని శాశ్వతంగా అడ్డుకోలేమని అందరికీ తెలుసు. కనుక దేశ ప్రజల భావోద్వేగాలు చల్లార్చడం కొరకు కాకుండా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా అవసరమైన కఠిన చర్యలు తీసుకోవడమే చాలా ముఖ్యం. తొలిసారిగా ఉగ్రదాడికి జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ముక్త కంఠంతో ఖండించారు. రోడ్లపైకొచ్చి నిరసనలు కూడా తెలియచేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వలన రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఏర్పడి తమ జీవితాలు మళ్లీ గాడిన పడుతున్నాయనే విషయాన్ని వారు కూడా అంగీకరిస్తున్నారన్నమాట. కానీ నేటికీ జమ్మూ కాశ్మీర్లో అధికార, ప్రతిపక్షాలు పాకిస్తాన్ పాట పాడుతూనే ఉన్నాయి. అవి మానుకోవాలి లేదా మానుకునేలా కేంద్రమే చేయాలి. స్థానిక ప్రభుత్వం పాకిస్తాన్తో కాకుండా భారత్తో అనుసంధానం అయితేనే వేర్పాటువాదులు, ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో అడుగు పెట్టేందుకు కూడా భయపడతారు. లేకుంటే ప్రజల భావోద్వేగాలు చల్లార్చే ప్రయత్నాలతో సరిపెడితే ఈ ఘటనకి కూడా 22/04 అంటూ ఓ నెంబర్ ఏర్పడుతుంది. క్రమంగా ఈ విషాద ఘటన చరిత్ర పేజీల్లో కలిసిపోతుంది. తరువాత మళ్లీ ఇటువంటి కొత్త నెంబర్లు మళ్లీ పుట్టుకు వస్తూనే ఉంటాయి. చరిత్ర పేజీల్లో విషాద గాథలు పెరుగుతూనే ఉంటాయి.